వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. బిగ్ బాస్‌కి వెళ్తున్నారక్క? ఆల్రెడీ వెళ్ళి వచ్చేసాను కదా! 1 వీక్‌లోనే వచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు? మళ్ళీ ఎందుకెళ్దాం? ఏది బిగ్ బాస్‌కి ఒకసారి వెళ్తే ఇంకెళ్ళకూడదు ఉందా ఏంటి? అలా అని కాదు బాబోయ్! నా మెంటాలిటీగా బిగ్ బాస్ సూట్ అవ్వదు. ఆ చిన్న చిన్న గుంటల చేత లేకపోతే చిన్న చిన్న పిల్లల చేత మాట పడలేము మనం. ఇప్పుడు మంచి పీక్‌లో ఉన్నారు కదా మీరు. అహా! టీఆర్పీ రేటింగ్ పీక్‌లో బావుంటుంది. అదే ఇప్పుడు చూసావా? ఇప్పుడు కూడా నీ టీఆర్పీ తగలయ్యా. నేను దానికోసమే చంపేస్తున్నా. నేను చెప్పేది షోల గురించి. షోల గురించి అయినా సరే ఎనీథింగ్ ఏదైనా సరే మనకి ఇంకా అంటే ఫామ్ లో ఉన్న వాళ్ళని పిలుస్తారు కదా వాళ్ళు. ఈ స్టేజ్ లో కరెక్టే కానీ ఈ స్టేజ్ లో మనం వాళ్ళ చేత మనం అనిపించుకోలేము, మనం కష్టం. వాళ్ళని అనలేము. అవును. ఓకేనా? సో అప్పుడు కూడా నేను చాలా పెద్ద డిప్రెషన్ లో ఉన్నాను బిగ్ బాస్ కి వెళ్ళాడప్పుడు కూడా. ఆ డిప్రెషన్ వల్ల బిగ్ బాస్ కి వెళ్ళాను నేను అప్పుడు. ఓకే. అసలు ముందు ఫోన్లు ఉండకూడదు నా దగ్గర, ఎవరు ఉండకూడదు, నేను ఒక్కదానే ఉండాలి, మనం బతకలేము అది లేకపోతే. అట్లీస్ట్ 2 వీక్స్ అయినా ఉండాలి అని నాకు తెలిసి నేను వచ్చేస్తానని 2 వీక్స్ అయినా ఉండాలి అని చెప్పేసి వెళ్ళా. నేను వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అన్నా ఓకే. ఒక 2 వీక్స్ లో వచ్చేస్తానండి నేను, మీరేం కంగారు పడక్కర్లేదు అని చెప్పి. డాక్టర్లు వీళ్ళందరూ వస్తారు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్ మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళతో కూడా చెప్పేసాను నేను 2 వీక్స్ లో వచ్చేస్తాను. ఓకే. అది ఎందుకంటే నాకు ఫుడ్ పెట్టడం ఇష్టం. నేను ఉన్నన్ని రోజులు పాపం సిపిల్ గంజి కూడా అన్నాడు, అక్క నువ్వు ఉన్నన్ని రోజులు కడుపు నిండా అన్నం పెట్టావు అక్క, నువ్వు వెళ్ళిన తర్వాత మా కడుపు నిండా అన్నమే దొరకలేదు అక్క అని. అందరికి సరిపోయేటట్టు ఉండేదాన్ని నేను వాళ్ళు ఇచ్చిన దాంట్లోని. ఇప్పటికి ఎవరన్నా ఆర్టిస్టులు ఇంటికి వచ్చినప్పుడు బాగా వస్తుంటారు కదా బాగా. ఇప్పటికే కాదు, జైల్లో అక్కడ ఉన్నప్పుడు కూడా ఆ 3 రోజుల్లో కూడా ఈషా పాప చేత డైపర్లు, తర్వాత మిల్క్ పాల డబ్బాలు, ఫ్రూట్స్ అన్ని పాప చేత తెప్పించి అక్కడ లోపల ఉన్న పిల్లలందరికి ఇచ్చారు. చిన్న చిన్న పిల్లలు లోపల జైల్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు లోపల. మంచి రూమ్ ఇచ్చారా? మంచి రూమ్ చెడ్డ రూమ్ ఏమి ఉండదు, ఇట్లాగా ఒక రూమ్ ఉంటది మనకి. కొంచెం మనం ఇలాంటి చిన్న వెళ్ళిపోతారు అనే వాళ్ళకి మాత్రం అక్కడ ఇస్తారనమాట. అది బాగుంది. బెడ్ అంత ఉంది. మంచాలు ఉండవు, బెడ్ ఉంటుంది, కింద అన్ని పడుకోవడం. బాగానే ఉంటాయి. బెడ్ ఉండదు, కింద పడుకోవడం. నాకు అలవాటే, నేను గుళ్ళో కిందే అటాచ్ పడుకుంటా. బాత్రూమ్ ఉందా? బాత్రూమ్ అందరికీ అటాచ్ బాత్రూమ్లే, ఎందుకంటే సాయంత్రం 6 అవ్వగానే లాకేసేస్తారు, అందుకని మళ్ళీ మార్నింగే తీస్తారు, అందుకని అందరికీ అటాచ్లే ఉంటాయి. ఓకే. అది కానీ అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుండింది, అందరూ చాలా బాగా చూసుకున్నారు. అక్క 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 అని చెప్పి అందరూ ప్రేయర్ చేసేసారు. తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఓకే. వాళ్ళందరూ ప్రేయర్ చేశారు, అక్క నీకు తొందరగా వచ్చేస్తుంది అక్క, నువ్వు వెళ్ళిపోతావు అక్క అని చెప్పేసి. వాళ్ళందరికీ ఆ 3 రోజుల్లో మొత్తం ఆ జైల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ చిన్నపిల్లలతో సహా అందరికీ చాక్లెట్స్ అన్ని తెప్పించా. అక్కడ నాట్ అలౌడ్ జైల్లో. ఓకే, కొన్ని ఫ్రూట్స్ గీట్స్ ఇలాంటివి అలౌడ్ అనమాట. ఈ హగ్గీలు పాల డబ్బాలు అవన్నీ నాట్ అలౌడ్ అనమాట. అన్ని చెక్ చేయాలంటే చాలా మంది బయట ఫుడ్ లో ఏదో కలిపి ఇచ్చేసి కొంత ఇష్యూలు జరిగినాయి అంట, అందుకని బయట ఫుడ్ నాట్ అలౌడ్ అనమాట. ఈ ఫ్రూట్స్ లాంటివి ఇలాంటివే అలౌడ్ అనమాట. అప్పుడు మళ్ళీ లోపల పెద్దవాళ్ళతో మాట్లాడి మళ్ళీ వాళ్ళ త్రూ తెప్పించి పిల్లలందరికీ, ఎందుకంటే అక్కడ రోజుకి ఒకటే ఇస్తారు హగ్గీ, పాపం చంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ తెప్పించి ఈషా గడికి రోజుకి ఒక కాల్ చేసుకోవచ్చు మనము. కాల్ చేసి ఏమేం కావాలి అన్ని ల్యాండ్ లైన్ నుంచి ఏమేం కావాలి అన్ని ఆర్డర్ పెట్టేసి తెప్పించేసి అందరికి ఇచ్చేసారు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఇచ్చిన పాలు గుడ్లు అన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చేవాళ్ళు. మనిషి జీవితంలో 2 చోట్లకి వెళ్ళకూడదు అంటారు, ఒకటి హాస్పిటల్, ఇంకోటి జైలు. ఫేత్ నాన్న, మనం చెప్పలేం, ఎవరు కోరుకోం కదా. అవును అవును, అదేగా నేను చెప్తుంది, వెళ్ళకూడదు అనుకుంటాం ఆ 2 చోట్ల. డెఫినెట్ గా వెళ్ళకూడదు అనుకుంటాం, కానీ అది కూడా నేను ఎంజాయ్ చేస్తాను. నేను ఒకటే చెప్తున్నా, నేను ఎలాంటి దాన్ని అంటే, నువ్వు ఇప్పుడు ఒక గుడిసి ఇచ్చావనుకో, ఆ గుడిసెలో కూడా నేను హ్యాపీగా బతికేస్తాను. నా కూతురు కూడా ఆటో ఎక్కుద్ది, ఇప్పుడు తన జాబ్కి మెట్రో ఎక్కి వెళ్తుంది, మెట్రో ఎక్కి వస్తుంది. ఒకవేళ మెట్రో దొరకలేదు, క్యాబ్ బుక్ అవ్వలేదు, మా డ్రైవర్ లేడు అనుకో, ఆటోలో వస్తుంది లేకపోతే బస్సులో వస్తుంది. తనకి గింజండం తింటా నేర్పించా చిన్నప్పటి నుంచి. మేము ఇద్దరం సూప్ రైస్ అంటాం, చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను ఇప్పుడు కొత్తగా చెప్పట్లేదు. సూప్ రైస్ గింజండం తింటాం అట్లా. ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు ఆ జైలు స్టేషను ఇది ఏమీ బాధ కలిగించలేదు. ఓకే, ఐ స్వేర్ ఆన్ మై గాడ్, నాకు ప్రాణం దేవుడు అంటే. ఓకేనా, నా దేవుడి మీద ఒట్టుగా చెప్తున్నా, అవేమీ బాధ అనిపించలేదు, ఎందుకంటే నేను తప్పు చేయలేదు. ఇవాళ కదా రేపు బయటకు వచ్చేస్తాను, వచ్చిన తర్వాత చూసుకుంటాను. కానీ వీళ్ళు చల్లిన బురదుంది చూడు నాన్న, అది మాత్రమే అదొక్కడే తీసుకోలేకపోతున్నా. అదొక్కడే నాకు పోలీస్ ప్రాబ్లం కాదు, కోర్టు ప్రాబ్లం కాదు, నేను జైలుకి వెళ్ళింది ప్రాబ్లం కాదు. ఓన్లీ థింగ్, వీళ్ళెవ్వరు నాన్న, మనుషులేనా వీళ్ళు? నోటికి ఏదొస్తే అది మాట్లాడిచ్చేస్తున్నారు. అసలు ఒక ఛానల్ అంటే ఒక వాల్యూ ఉంటుంది, ఒక హీరో వచ్చి ఆ ఛానల్లో కూర్చుంటే ఆ ఛానల్కి అందం ఉంటుంది, ఆ ఛానల్కి ఒక
గుడి మెట్ల దగ్గర వాళ్ళని తీసుకొచ్చి ఆ ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడిస్తే ఆ ఛానల్ వాల్యూ ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. సిగ్గుండాలి కదా ఎవరికైనా. ఓన్లీ ఛానల్, ఓన్లీ యూట్యూబ్, ఓన్లీ ఇంకొకటి అని నేను మాట్లాడట్లేదు. ఎనీ వన్ అన్నమే తింటున్నాం కదా. కొన్ని వందల మంది పూజారులు నా కోసం పూజలు చేశారు, అభిషేకాలు చేశారు నా పేరు మీద. ఎందుకంటే నేను అన్ని గుళ్ళు తిరిగాను. సో అక్కడున్న పూజారులు కానీ, అక్కడున్న బోర్డు మెంబర్స్ కానీ, ఎవరైనా సరే ఎనీ టెంపుల్ అందరికీ నేను తెలుసు. నా కోసం అభిషేకాలు చేయించారు, పూజలు చేయించారు. నిన్న కూడా ఏదో అదే నిన్న వరలక్ష్మి పూజ కదా, ఆన్లైన్లోకి వెళ్ళి ఇదే చీర కట్టుకున్నా. ఆన్లైన్లోకి వెళ్తే అందరూ అక్క హ్యాపీ కదక్క, నువ్వు హ్యాపీగా ఉండక్క అని. ఎవడో ఒకడు రేవు పార్టీ ఏమైందంట, ఒరే కుక్క నువ్వెవడో డాష్ గడివి అయి ఉంటావు, ఆ దానికి సంబంధించిన అయి ఉంటావు, అందుకే మాట్లాడుతున్నావు, నరికేస్తానని చెప్పా. పవిత్రంగా పూజ చేసుకున్నాను, హ్యాపీగా ఉన్నాను, నా తప్పులేదు, బయటకు వచ్చాను. నాకు ఒక నీకు అది పంపిస్తాను, అది నాది నెగిటివ్ సర్టిఫికేట్ వచ్చింది. అది నేను నమ్మమని చెప్పట్లేదు, ఓకే, నేను టెస్ట్కి రెడీ అని చెప్తున్నా, ఓకేనా. సో అందరూ ఆన్లైన్లో అక్క వదిలేయక్క, వాళ్ళేంటక్క, ఇట్లానే వచ్చినాయి మొత్తం కమెంట్స్ అంతా. నువ్వు చాలా లక్ష్మీదేవిలా ఉన్నావు, యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్, నువ్వే అమ్మవారిలా ఉన్నావు, ఇట్లాంటివన్నీ. దాని మధ్యలో ఒక ఎదవ ఇట్లా పెట్టాడు. ఆడెవడై ఉంటాడు చెప్పు, మన డాష్ గడై ఉంటాడు అలా. సో తప్పు ఉంటాయి కదా, అన్ని ఉంటాయి. అంటే ఏం లేదన్నా, ఎంతో చూసారక్క మీరు, సమాజాన్ని ఎంతో సమాజాన్ని చూసారు. చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చారు, సక్సెస్ ని ఎంతో పెద్ద సక్సెస్ ని చూసారు. సో 35 years లో ఎటువంటి మచ్చ లేదు. ఈ మచ్చ వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళాను నేను అని అన్నారు. సో ఈ మనిషి అన్న తర్వాత మనిషికి కష్టాలు రావాలి, ఆ కష్టం తర్వాత లేస్తాం చూసావా, అదే జీవితం కదా, గుర్తుపెట్టుకో. అది కరెక్టే, నేను కాదనట్లేదు. కష్టం వస్తే పర్లేదు, ఓకే, కష్టపెట్టేవాడు ఉంటాడు డాష్ గాడు, ఏదైనా ఒకటి అంతే, ఓకేనా. నువ్వు లేస్తావు నమ్మకం అందరికి ఉంది. నమ్మకం అందరికి ఉంది. లేదు ఆల్రెడీ అప్పటి నుంచి లేచిపోయాను. వీళ్ళకి చెప్పలేకపోతున్నాను, నన్నేమో ఫ్రెండ్స్ రానివ్వట్లేదు మీడియాకి, నేనేమో వచ్చేయాలి, ఒక్కసారి ఫైట్ చేసేయాలి, అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంటది. వీళ్ళందరి మీద పరువు నష్టం దాబాలు వేసేయాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి. సో అది పెట్టేస్తే నాకు నా పని అయిపోతుంది. A to Z మాక్సిమం ఈ పాడ్కాస్ట్ అన్ని చెప్పేశారు, ఇంకేం చెప్పడానికి కూడా లేదు. ఆల్మోస్ట్ అన్ని చెప్పేసినట్టే, నీ ఆనందాన్ని, నీ బాధని. ఆల్మోస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.